ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 33 చదవము. బైబిల్ ఓపెన్ చేయండి ఒకసారి. ఎజ్రా 8:33. మనం అక్కడ చూస్తే చూడండి, ఒకసారి చదవండి. 4వ దినమున ఫీనెహాసు కుమారుడైన చాలు ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ రెండో వ్యక్తి ఎవరంటే ఫీనెహాసు కుమారుడు ఎలియాజరు. ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చేసరికి సంఖ్యాకాండం 25వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 25వ అధ్యాయము 7వ వచనం చూడండి. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు, అది చాలు. ఇక్కడ ఒక ఫీనెహాసు ఉన్నాడు. ఇప్పుడు మొత్తం ముగ్గురు ఫీనెహాసు. ఇప్పుడు ఎజ్రాలో ఏం చదివామంటే ఎజ్రా గ్రంథంలో ఫీనెహాసు కుమారుడు ఎలియాజరు. ఇక్కడ ఈ ఫీనెహాసుకి తండ్రి ఎవరు? ఎలియాజరు. ఇక్కడ తండ్రి కుమారుడు అయ్యాడు, కుమారుడు తండ్రి అయ్యాడు అనమాట. అక్కడ అంటే పేర్లు పెట్టుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఈ ఫీనెహాసు ఎవరు? ఈయన గురించి మనం ఆలోచిస్తే ఈ బైబిల్ గ్రంథం ప్రకారం మనం చూస్తే యాకోబు కుమారులు మొత్తం ఎంతమంది? 12 మంది. 12 మందిలో లేవి అని ఒక ఆయన ఉన్నాడు. తెలుసుగా మీ అందరికీ లేవీలు యాజకం. యాజకుడు లేవీలు అంటే ఎవరు? యాజకుడు. యాజకత్వం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన తెగ లేవీలు తెగ. గుర్తుపెట్టుకోండి బాగా. 12 మందిలో దేవుని మందిరంలో పని చేయడానికి, యాజకత్వం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు లేవీ. ఈ లేవీల యొక్క కుమారుడు వచ్చేసరికి కహతి అని ఒక ఆయన ఉన్నాడు. కహతీకి అమ్రాన్ అని ఒక ఆయన పుట్టాడు. ఇప్పుడు ఈ అమ్రాముకు పుట్టినటువంటి ఒక కుమారుడు ఎవరు తెలుసా? అహరోను. మోషే, అహరోను. అమ్రాముకి ఎవరు పుట్టారు? మోషే, అహరోను, మిరియాం. మోషేను పక్కన పెడితే ఇప్పుడు అహరోను అమ్రాము కుమారుడు. అమ్రాము కుమారుడు అహరోను. అహరోను కుమారుడు పేరు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు పేరు ఫీనెహాస్. అర్థమైంది? ఇప్పుడు ఈ ఫీనెహాస్ ఎవరు మనవడు అంట? ఎవరు మనవడు ఫీనెహాస్? అమ్రాముకి ముని మనవడు అవుతాడు. అమ్రాము కుమారుడు ఎవరు? అహరోను. అహరోనికి అన్న ఎవరు? తమ్ముడు ఎవరు? మోషే. పెద్ద ఆయన యాజకుడు అయ్యాడు. ఓకే, ఈ యాజకుడి నుండి వచ్చినటువంటి అహరోను కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు ఫీనెహాస్. ఫీనెహాస్ తాత ఎవరు చెప్పండి? ఇప్పుడు అహరోను. ముత్తాత ఎవరు? అమ్రామ్. మీకు అర్థమైందా? ఇప్పుడు బైబిల్లో మొదటి నుండి మనం వస్తూ ఉన్న వరుసనే ఒక్కొక్కరు ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం ఒక్కొక్క వ్యక్తి గురించి గుణలక్షణాలని మనం నేర్చుకున్నాం ప్రతి వారం. ఇప్పుడు లేవి కుమారుడు కహతి, కహతి కుమారుడు అమ్రాము, అమ్రాము కుమారుడు అహరోను, అహరోను కుమారుడు ఎలియాజర్, ఎలియాజర్ కుమారుడు ఫీనెహాస్. ఇప్పుడు ఫీనెహాస్ స్టోరీ అంత అర్థమైంది కదా మీ అందరికీ. ఇప్పుడు ఈ ఫీనెహాస్ యొక్క తాతలంతా ఏం పని చేశారు? యాజకత్వం. గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ యాజకులుగా పనిచేశారు. దేవుడు 430 సంవత్సరాలు బందీఖానాలో బానిసత్వం కింద ఉన్నటువంటి ఇజ్రాయేల్ అందరినీ దేవుడు విడిపించి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా కానాన్లో ప్రవేశపెట్టాడు. మన సంఖ్యాకాండం చూసాం కదా. ప్రవేశపెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బైబిల్ గ్రంథం అంతా చూస్తే ఒకసారి సంఖ్యాకాండం 25వ అధ్యాయం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుండి, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రుతో వ్యభిచారము చేస్తూ. షిత్తీం అంటే ఈ షిత్తీం అనే ప్రదేశంలో అంటే అన్ని తుమ్మ చెట్లు పొదలుండేయంట. అక్కడ దిగినప్పుడు అంటే వాళ్ళు వెళుతూ ఇజ్రాయేల్ ప్రయాణం చేస్తున్నారు కదా, అక్కడ ఏం చేస్తారంటే షిత్తీంలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రుతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు ఏం చేశారు? నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పేరులతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో, ఎట్లనో నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పేరుతో కలుసుకున్న తన వంశంలోని వారిని చంపవలనని చెప్పిన. ఇదిగో మోషే కన్నులు ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట ఇశ్రాయేలు ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని
తోడుకొని వచ్చాను. యాజకుడైన అహరోను మనోడు ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు చూచి, ఇక మనం చూస్తే తర్వాత స్టోరీ అంతా. ఇప్పుడు విషయం ఏంటంటే షిత్తీములో దిగారు. దిగిన తర్వాత ఆ షిత్తీములో ఆల్రెడీ ఒక తెగ నివసిస్తుంది. ఆ తెగ ఎవరంట? మోయాబు రాండ్రులు. ఈ మోయాబు రాండ్రులు అంటే మీకు రూతు గ్రంథానికి వస్తే మోయాబు స్త్రీలను రూతు ఏం చేసింది? ఆ నయోమి ఏం చేసింది? వాళ్ళ కుమార్తెలు చేసుకుంది. మోయాబు స్త్రీలను చేసుకుంది కోడళ్ళుగా. ఈ దేశం వచ్చి ఇక్కడ ఉన్నారు, నివాసం చేశారు కదా. ఇక్కడ నివాసం చేసి తర్వాత వీళ్ళని కోడలు చేసుకుని తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత రూతు గ్రంథం వస్తుంది న్యాయాధిపతుల తర్వాత. అయితే ఈ మోయాబు రాండ్లు దేవునికి హేయమైన కార్యాలు చేసేటువంటి తెగ. వీరితో సాంగత్యం వద్దని దేవుడు చెప్పాడు. చెప్పినప్పటికీ వీళ్ళు ఏం చేశారు? ఇజ్రాయెల్ ఎప్పుడు ఎలా ఉంటారంటే కొంతకాలం దేవునితో ఉంటారు, కొంతకాలము పడిపోతూ ఉంటారు. దేవునికి కోపం రేపుతూ ఉంటారు. దేవునికి కోపం రేపినప్పుడల్లా వాళ్ళని తీసుకెళ్ళి బానిసత్వం కింద అప్పగిస్తారు. ఇప్పుడు జరిగింది అదేగా. వారు పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా చేసిన ఆ కారణాన్ని బట్టి ప్రతిసారి బానిసలుగా మన న్యాయాధిపతి గ్రంథంలో చూస్తున్నాం. ఒక్కొక్కరిని 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు బానిసత్వం కిందకి ఇచ్చేశాడు. వాళ్ళు మొరపెట్టినప్పుడు మరలా ఇంకో న్యాయాధిపతిని పంపిస్తూ ఉన్నాడు. ఇదే రీతికి ఇజ్రాయెల్కి ఉన్నటువంటి ఒక చెడ్డ లక్షణం ఏంటంటే దేవునితో ఉన్నంతకాలం బాగుంటారు, తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు లోకంలో పడిపోయి దేవునికి బహు కోపం పుట్టిస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న ప్రముఖమైనటువంటి చెడ్డ అలవాటు ఏంటంటే వ్యభిచారం చేసేస్తారంట వాళ్ళు. మోయాబు రాండ్రుతో అంటే ఈ ఇజ్రాయెల్ స్త్రీలు వివాహం చేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళితే అక్కడ కొత్త వాళ్ళు కనపడితే వాళ్ళతో వ్యభిచారం జరిపిస్తూ వీళ్ళకి ఎప్పుడు ఇదే అలవాటు. ఎప్పుడు మోషే ఆజ్ఞలు తీసుకోవడానికి కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు 40 days రాకపోతే ఈ 40 దినాలు వీళ్ళు ఏం చేశారు? మాకు దేవుడిని చేసుకుందాని ఒక దూడను పెట్టుకొని ఆ దూడను దేవుడు అని చెప్పేసి అక్కడ వ్యభిచారం చేసేస్తూ ఉంటారు, బలిస్తూ ఉంటారు స్త్రీలను. ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇజ్రాయేలీలు ప్రయాణం వేస్తూ ఉంటే చాలామంది రాజులు వణికిపోయారు. ఎందుకంటే వీరి పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళ మీద మనం యుద్ధం చేయలేం అని చాలామంది వాళ్ళని దెబ్బ కొడతాను చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళు పాపములో పడిపోతారో అప్పుడు వాళ్ళు యుద్ధానికి వస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక బిలాము ప్రవక్తని వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయేల్ని శపించమని పంపిస్తే ఆయన గాడి మీద ఎక్కి డబ్బు చూసుకొని బిలాము ప్రవక్త ఇజ్రాయేల్ని శపించడానికి వస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారిని శపించకుండా మధ్యలోనే ఆపేసి గాడిద మాట్లాడిస్తాం. గాడిద మాట్లాడేప్పుడు చూశారు మీరు? దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఎవరైనా వస్తే ఆయన తోడున్నంతకాలం ఏది జరిగేది కాదు. ఎప్పుడైతే వీళ్ళు పాపం చేస్తారో అప్పుడు దేవుడు విడిచిపెట్టేసాడు వాళ్ళు. మరలా వీళ్ళు బానిసత్వం. ఇదే పని ఎప్పుడు చూడండి, ఆ రోజు నుండి ఇప్పటివరకు కూడా ఇజ్రాయేల్కి అప్పటి నుండి ఇప్పటికి యుద్ధాలు. మరి ఎందుకని? వేరే జాతి ఉన్నారు, పాపం చేస్తున్నారు, పట్టించుకొని దేవుడు వదిలిపడేసాడు. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధాలు ఎందుకు వస్తుంది చెప్పండి? వారు మొదటి నుండి కూడా యుద్ధం చేయటం, గెలవటం, మరలా పడిపోవడం, యుద్ధం చేయడం, ఎప్పుడు ఇదే గొడవ వాళ్ళకి. ఇజ్రాయేల్ దేశం ఎప్పుడు యుద్ధం. వీరి మీద కూడా అనేక మంది యుద్ధానికి వస్తూ ఉంటే దేవుడు వారి పక్షానంతకాలం వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాపం చేస్తున్నప్పుడు పడిపోదు. మనం కూడా చెప్పుకున్నాం, యెహోషువ హాయి గురించి చెప్పుకున్నాం, గుర్తుంది మీ అందరికీ. చంద్రుడు అనేవో గిబియోన్లోనూ సూర్యుడని వయనంలో నిలువమని చెప్పి దాన్ని మొత్తాన్ని గిబియోను జయించాడు, ఎరికో గోడను జయించాడు. చివర చిన్న హాయి పట్టణం ఉంది, దాని మీదకి వెళ్తే గెలవలేకపోయారు. యెహోషువ వస్తే ఏడుస్తాడు, ప్రభా ఏంటి అన్నిటి మీద విజయం ఇచ్చావు మాకు, ఈ చిన్న పట్టణమైన హాయిని మేము ఎందుకు గెలవలేకపోయామంటే అప్పుడు ఆ ప్రతిష్ఠితమైన దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు వాడేం చేశాడు? ఒక ఎఫోదును బంగారం వెండి తీసుకెళ్ళి గుడారంలో దాచుకున్నాడు. దేవునికి ప్రతిష్ఠితమైనదని తీసుకెళ్ళి దాచుకున్నాడు. కాబట్టి దానిని బట్టి ఇజ్రాయేల్ అందరికి కూడా ఏమైపోయింది? ఆ ఓటమి వచ్చేసింది. ఎప్పుడైతే సరి చేసుకున్నారో అప్పుడు విజయం ఇచ్చాడు దేవుడు. ఇదే పరిస్థితి అనమాట మనకు కూడా. ఎప్పుడైతే పాపంలో ఉంటామో అంతకాలం విజయం రాదు. పాపం విడిచిపెట్టిన తర్వాత దేవుడు మన పక్షంగా నిలబడతాడని మన వాక్యంగా నేర్చుకో. ఇప్పుడు చూడండి, వీరు మోయాబు రాండ్రుతో వ్యభిచారం చేస్తూ ఉంటే ఈయన చూశాడు దాదాపు 25,000 మంది చచ్చిపోయారంటండి. తెగులు వచ్చిందంట. అప్పుడు మన కింద బైబిల్ గ్రంథంలో చూస్తే ఇదంతా చూద్దాం ఒకసారి. చూడండి, ఎన్నో వచ్చినమో ఫీనెహాసు అది చూచి మోషే కన్నుల ఎదుట ప్రత్యక్ష గుడారం ద్వారా ఏడ్చుచున్నారు వచ్చిన ఇజ్రాయేల్ సర్వసమాజ కన్నుల ఎదుటకును ఇజ్రాయేల్లో ఒకడు తన సహోదరుల ఎదుకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చిన యాజకుడైన అహరోను మనముడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేతబట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా
దూసుకున్నట్లు పొడిచారు. అప్పుడు ఇజ్రాయేలు నుండి తెగులు నిలిచి 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్ళించిన గనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలును నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిశ్చయమైన యాజక నిబంధనగా అతని సంతానమునకు కలిగి ఉండును. చాలు వినండి. ఎలియాజరు గురించి ఫీనెహాసు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అసలు ఫీనెహాసు ఎవరు, దాని స్టోరీ ఏంటంటే ఇంట్రడక్షన్ చెప్పాను మీకు. ఇప్పుడు వారు ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ వచ్చి షిత్తీములో దిగారో, ప్రయాణం చేసుకుంటే 40 సంవత్సరాలు షిత్తీములో దిగినప్పుడు ఆ దిగిన ఏరియాలో ఏం చేసిన వాళ్ళు విచారం చేస్తే దేవుని తెగులు వారి మీదకి వచ్చిందంట. దేవుని తెగులు వారి మీదకి వచ్చినప్పుడు ఆ తెగులు చేత, ఎప్పుడైనా తెగులు రావడానికి కారణాలు చెప్పంటారా? తెగుళ్ళు భూమి మీదకి రావడానికి కారణాలు ఏంటి తెలుసు మీకు? మనుషులు పాపముతో నిండిపోతే దేవుడు తెగుళ్ళు పంపిస్తాడు. గుర్తుపెట్టండి. ఎప్పుడైనా మనకు తెగులు వచ్చిందంటే వాడి వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది అనుకుంటాం మనం. వేరే దేశం చైనాడు పంపించాడు, వేరే ఎవడైనా పంపించని వాడి ద్వారా దేవుడు ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు యోధా యేసుక్రీస్తును సిలువేయించాడు, అమ్ముకున్నాడు, అమ్మింది వాడే, కానీ అలా జరిగించాలని వాడిని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా? అదే రీతిగా తెగులు రావడానికి ఎవరో ఒకటి కారణం చేస్తాడు దేవుడు. తెగులు దేశం మీదకి వచ్చిందంటే అది పాపము ఉందని మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ కూడా పాపం ఉంది కాబట్టి దేవుడు తెగులు పంపితే 24,000 మంది చచ్చిపోయారంట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎవడో ఒకటి చేసిన తప్పుకి. మిద్యానీయులను తీసుకొని ఇజ్రాయేలీలు వ్యభిచారం చేస్తుంటే చైనా వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు, తెగులు వచ్చేసింది మీదకి. ఇది చూసి ఒక్కసారిగా ఈ ఫీనెహాస్ అంట, ఇదేంటి ఇంతకాలము మనం విడిపించబడి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆయన రెక్కలేళ్ళ భద్రపరచబడిన మన మీదకి తెగులు వచ్చింది, ఏం చేయాలని ఓర్చుకోలేక, నశించిపోయే వాళ్ళని చూసి ఓర్చుకోలేక ఆయన ఆ తెగులు నిలిచిపోయినట్లుగా పరిహారం చేశాడు. ఫీనెహాసు గొప్పగా ఏం చేసింది లేదు, ఇక్కడ పాపంని ఓర్చుకోలేకపోయాడు, పాపం చేసేవాళ్ళని చంపేశాడు, అంతే. దేవుని దృష్టిలో హీరో అయిపోయాడు ఫీనెహాస్. ఆయన స్టోరీ చాలా చిన్నది, కానీ రోషం కలిగిన వాడు. దేవునికి ఏదైతే నచ్చదో అది దీనికి నచ్చేది కాదంట. మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఇంకొకటి 25వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 25వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం మీద ఈడ్చుచున్న ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇజ్రాయేల్లో కూడా తన సహోదరులతో ఒక మిద్యాను స్త్రీని, అసలు ఎంత భయం కూడా లేదంట మనుషులకి. చూడండి, వాళ్ళు తెగులొచ్చి ఏడుస్తూ బాధపడతా దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తూ ఉంటే ఇజ్రాయేల్ పెద్దలు ఎదుట ఎవరు? మోషే ఎదుట కూడా. మోషే అంటే ఎవరు? మంచి నాయకుడు. మోషే దేవుని చూసినవాడు, దేవునితో మాట్లాడేవాడు. అలాంటి మోషే ముందు కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఒకడు మిద్యాను స్త్రీని వెంటబట్టుకొని గుడారం దగ్గరికి వచ్చాడు. భయం ఉందంటారు ఆ రోజు. అరే మోషే ఉన్నాడు, మోషే తిడతాడేమో అని భయం కూడా లేదు. మోషే మంచి ప్రవక్త. అలాంటి వ్యక్తి ముందే భయం లేకుండా ప్రవర్తించారు ఇజ్రాయేలీలు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకొచ్చారంట. ఒక స్త్రీని తెచ్చాడు వ్యభిచారం చేయడానికి. ఇది చూసి ఫీనెహాస్కి చూడండి రేచిపోయింది, కోపం వచ్చేసింది. వెంటనే ఒక ఏడు తీసుకొచ్చిన వాడిని వచ్చిందని ఎద్దగాల్సి ఒక్క ఏడుతో చంపేశాడు. చంపడం కరెక్టే కాదా? మీరు చెప్పండి. దేవుడు గత పాత నిబంధన గ్రంథంలో పాపం చేసిన వాళ్ళందరినీ అసలు పురుగులు నలిపినట్టు నలిపేశాడు. దేవునికి ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతాడు, కానీ పాపం విషయంలో కాంప్రమైజ్ అవ్వడు దేవుడు. కాబట్టి ఈ తెగులు రావడానికి గల కారణం వీరి పాపము. ఈ తెగులు వచ్చినప్పుడు ఆ ఫీనెహాసు లేచి వారిని చంపేయటం ద్వారా ఆ తెగులు అనేది నిలిచిపోయిందంట. ఇప్పుడు ఈ ఫీనెహాసు గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యాక్చువల్గా ఎవరైనా కానీ యవనస్తులు పాపం చేస్తామంటే పెద్దోళ్ళు తప్పని చెప్తారు కదా, కానీ ఇక్కడ ఇజ్రాయెల్ పెద్దలు పాపం చేస్తారంటే ఫీనెహాసు కుర్రోడు తప్పని చెప్పి లేచాడు. అదవుతుందా? అసలు ఈ ఫీనెహాసు ఇలాగ చెప్పడానికి గల కారణం ఏంటి? ఈయన కుర్రోడు కదా, యవనస్తుడు కదా, ఎందుకు ఇలా నిలబడగలిగాడంటే ఆయన యాజకత్వంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఆ మనడ మీదకి వచ్చింది. ఎవరిది? అహరోను యాజకత్వము, ఎలియాజరు యాజకత్వం, తర్వాత ఎవరు వస్తారు? ఫీనెహాస్. తల్లిదండ్రులు ఎవరైతే మంచి పరిచర్యలో దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటారో వారి బిడ్డలు కూడా
అదే రీతిగా ఎదుగుతూ ఉంటారు. ఈరోజు మనకు జ్ఞాపకం చేసుకోవాలి, తల్లిదండ్రులుగా మీరు ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని పరిచర్లో ఎదుగుతుంటే నీ బిడ్డలు కూడా రోషంగా లేస్తారు. మీరే ఇష్టానుసారంగా జీవించారనుకో బిడ్డలు లేస్తారు చెప్పండి? లేవడానికి అవకాశం లేదు. కాబట్టి యాజకత్వం చేసే వాళ్ళ తాతను చూసాడు, వాళ్ళ నాన్న చూసాడు, అందరం చూసి ఇతనిలో రోషం వచ్చి లేచి పాపాన్ని పరిహరించాడు. కాబట్టి ఫీనెహాసు తెగులు ఆపినటువంటి హీరో అని చెప్పొచ్చు. ఆ ఫీనెహాసు లక్షణాలు ఏంటో కొన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం. మొదటిగా 25వ అధ్యాయము 13వ వచనం చూడండి. 25వ అధ్యాయము 13వ వచనములో కలిగి ఉండును ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. ముందు ఒక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి? ఆసక్తి. ఎవరి విషయంలో అంట? దేవుని విషయంలో. ఈరోజు ఫీనెహాసు గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుని విషయాల్లో ఆసక్తి కలిగిన వాడు ఫీనెహాసు. దేవునికి ఇష్టడు ఎందుకు అయ్యాడో తెలుసా? ఇప్పుడు మీకు అర్థమైంది. ఆయనకు ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏంటంట? ఏ విషయంలో? దేవుని విషయంలో. దేవుడు అంటే ఇష్టం, దేవుని పని అంటే ఇష్టం, దేవుని పరిచర్య అంటే ఇష్టం, దేవునికి సంబంధించింది ఏదైనా ఆయనకి ఆసక్తి అంట. యాక్చువల్గా ఈరోజు గ్రూప్లో కూడా మీకు ఒక వాక్యం చెప్పాను. డ్యూటీలకి వెళ్ళాలంటే వర్షమైనా చూసారు? అది నాకు తెలిసి ఎవరు ఓపెన్ చేసి ఉండరు. డ్యూటీ ఉందనుకో, వర్షమైనా ఏం చేస్తాం? గొడిగేసుకొని వెళ్తాం. అర్జెంటుగా ఎగ్జామ్కి వెళ్ళాలనుకో ఏం చేస్తాం? ఏం ఎగ్జామ్లే అని చెప్పి మానేస్తారా? వెళ్తారు కదా. స్కూల్కి వెళ్ళాలంటే సినిమా టికెట్ బుక్ చేస్తే, ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే తప్పనిసరిగా వర్షమైనా వెళ్ళిపోతాం. బట్ దేవుని సన్నిధికి సండే ఆయన పాస్టర్ చెప్తున్న అందులో, నాన్న బయట ఏమైనా చినుకులు పడితే చూసినట్టు, చిన్న చినుకులు పడితే అయితే ఈరోజు ఏం పోతాను నేను ప్రార్థనకి అంటదంట వాళ్ళమ్మ. చిన్న చినుకులు పడితే కూడా ప్రార్థన మానేస్తారు. దాని అర్థం ఏంటంటే అన్ని విషయాల్లో ఉన్న ఆసక్తి దేవుని విషయాల్లో నిజంగా మీకు మీరు మనకి మనం పరిశీలన చేసుకున్నాం. నిజంగా దేవుని పనిలో దేవుని విషయాల్లో మనకి ఆసక్తి ఉందా? సండే కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళుతున్నామా? ఆ సండే వెళ్ళకపోతే ఎలా అని వస్తున్నామా? ఎదురు చూడాలంటే ప్రభు సన్నిధిలో ఎప్పుడు కలుసుకోవాలో ప్రభునని. ఎప్పుడైతే మీకు ఆ మైండ్ వస్తుందో అప్పుడు మీరు ఆసక్తి కలిగిన వారు ఏం కూర్చుంటాం లేదు ప్రార్థనలో, ఆరాధనలో ఏం కూర్చుంటాం లేదా ప్రేయర్ వాక్యం వింటాం లేకొద్దిసేపు ఏం చేద్దామని మనకి దూరంగా వెళ్ళిపోకూడదు. మనం దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలా అని చెప్పి మీరు వచ్చేయాలి. సినిమా పేర్లు పడక ముందు వెళ్తారా? పేర్లు పడి సగం అయిన తర్వాత వెళ్తారా? ఎందుకని మీరు చెప్పండి. స్టార్ట్ అవ్వకముందు ఎందుకు వెళ్తారు? పేర్లు పడకముందు ఎందుకు వెళ్తారు? కారణం ఏంటి? కొంచెం ఒక బిట్ మిస్ అయినా మనం ఏదో ఆస్తి కోల్పోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి, అవునా కదా? మరి దేవుని సన్నిధిలో ముందు ఎందుకులే తర్వాత వెళ్దామంటే, ఈ దేవుని ఆరాధించడం నీకు ఇష్టం లేదు, ఇంకా దేవుని ఏం స్తుతిస్తావులే, మనం స్తుతిస్తేనే ప్రభు కూర్చుంటాడా, దేవదూతలు స్తుతిస్తున్నారు మనకెందుకు అనుకుంటారు చాలామంది. చూడండి, అది ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఇప్పుడు ఫీనెహాసు దేవుని పని మీద ఆసక్తి కలిగిన వాడు. మీకు మీరు పరిశీలించుకోండి, ఆసక్తి దేవుని పని ఎంత ఉంది. ఏదైనా పని చెప్పినప్పుడు ఏం చేస్తాం పద్దాకలా, ఈ పనులు ఆ పనులు ఏం చేస్తాం, ఏం ఊడుస్తాం, ఏం వేస్తాం అని అనుకుంటారు. మేము ప్రతి వారం మరి వచ్చి చైర్ చేసి అన్నీ చేయడం మాకు చాలా ఇది. మరి ఎవరొస్తున్న వాళ్ళు ముందు వచ్చి కాస్త వేస్తే మరి ఆసక్తి లేదేమో, మరి ఆసక్తి లేదు, మాకు టైం సరిపోవట్లేదు. ఏం చేస్తామండి? సండే దేవునిది అనుకోవాలి మీరు. సండే నీది కాదు, దేవునిది. 6 రోజులు నిన్నే వాడుకోమన్నాడు. ఒకరోజు కొద్ది సమయం దేవునికి ఇవ్వమన్నాడు. అన్ని రోజులు నువ్వే వాడుకొని దేవునిది కూడా నువ్వు వాడుకుంటే ఉపయోగం, ఇంకా దేవునికి అవకాశం ఇచ్చినట్ట? ఆసక్తి లేదు. కరోనాకు ముందు బాగా ప్రార్థన చేశారు, కానీ కరోనా తర్వాత లాక్డౌన్ పడినప్పుడు చాలామంది ఏం చేశారు? అవన్నీ మూతపడ్డాయి. చర్చిలో ఇళ్ళలో కూర్చున్నారు, వాక్యం వింటున్నారు. ఇంకా తర్వాత చర్చిలో ఓపెన్ చేస్తే చాలా తక్కువ మంది వస్తూ ఉన్నారు. ఇంతకు ముందున్న ఆసక్తి ఇప్పుడు లేదు. దేవుని దగ్గరకు వచ్చి రక్షణ పొందినప్పుడు ఉన్న మొదట్లో ఉన్న ఆసక్తి తర్వాత, వేడిలో ఉన్నటువంటి ఆసక్తి తర్వాత మందగించిపోతుంది. కారణం ఏంటంటే రక్షణ పొందినప్పుడు ఇంక నుండి దేవునిలో చక్కగా నేను ఉండాలని తీర్మానం చేసుకుంటారు. 4 రోజులు అయిపోయేసరికి ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు కదా. ఏమైపోయింది? మనకున్నటువంటి రోషం అంతా ఏమైపోయింది? తగ్గిపోయి సన్నగిల్లిపోతూ ఉంటుంది. తర్వాత కాంప్రమైజ్ అయిపోతారు. దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటేనే ఫీనెహాసులు అంటే వాళ్ళు అవుతాం మనం. దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నేను ఒక విషయం చెప్తా. ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు? 7 అద్భుతాలు చేశాడు. ఎలీషా
ఏమన్నాడంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు నీకంటే 2 పాళ్ళు నాకు ఆత్మనివ్వమన్నాడు. 2 పాళ్ళు ఇవ్వమన్నాడు. అంటే నీకెంత ఉందో దాని మీద డబ్బులు ఇచ్చే అన్నాడు. అందుకు ఏలియా అంటాడు, ఏలియా చెప్తాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, కాబట్టి నీకేం కావాలి చెప్పు అంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, శిష్యుడు నీ మీద ఉన్న ఆత్మను 2 పాళ్ళు నాకు దయచేయమంటాడు. అది అత్యాశ అంటారా, ఆశ అంటారా? చెప్పండి మీరు. అత్యాశ అంటే నాకు ఒక్కడికే కావాలంటే అత్యాశ చెప్తానండి. నేను ఒక్కడే ఉండాలి, ఎవరికి ఇవ్వద్దంటే అత్యాశ, అది స్వార్థం. నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు నాకు దయచేయంటే ఆశ కలిగినది. అది అత్యాశ అని చెప్పుకోకూడదు. ఆశ కలిగినవాడు, ఆసక్తి కలిగినవాడు. సరే ఒకటే మాట అంటాడు, ఓకే నీ ఆశ కరెక్టే అయితే అంటే దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆసక్తిని చూస్తాడు, అది సరైందా కాదా. నీ ఆశ భంగము కానేరదు అని వాక్యం చెప్పుకున్నాం మన గతంలో. దేవునికి ఇష్టమైందా కాదో చూసుకుంటాం, ఆలోచించుకోవాలి. అది దేవునికి ఇష్టమైంది అయితే ఈలే చెప్తాడు ఒకటే మాట, నేను ఎప్పుడైతే పైకి తీసుకువెళ్ళిపోబడతానో నీవు నన్ను చూస్తే నువ్వు అడిగింది నువ్వు పొందుకుంటావు అన్నాడు. అర్థమైంది మీ అందరికీ? నేను ఎప్పుడైతే దేవుడు నన్ను తీసుకెళ్ళిపోవడం నువ్వు చూస్తావో అప్పుడు నువ్వు అడిగింది నీకు దేవుడు ఇస్తాడు, పొందుకుంటావు అని చెప్పాడు. ఇక ఎప్పుడు వెళ్ళిపోతాడా ఏలియా అని చెప్పి పగలైతే రాత్రి అయితే అంటి పెట్టుకొని ఉన్నాడు. చాలా బాగుంటుంది. ఆయన అద్దరి గురించి మనకు వస్తారు చెప్పుకోం, ఏలియా గురించి, ఎలీషా గురించి. అంటి పెట్టుకొని రాత్రి అనక పగలనక వాష్రూమ్కి వెళ్ళినా, బయట ఉన్నా, తింటున్నా, పడుకున్నా పక్కనే ఉండేవాడు అంట ఎలీషా. అంత ఆశతో ఉన్నాడు. కాబట్టి ఒకరోజు అగ్ని రథాల మీద ఏలియా వెళ్ళిపోతూ ఉంటే, నా తండ్రి ఇదిగో నీవు అగ్ని రథాల మీద వెళ్ళిపోతున్నావే అని ఏలియాకి చెప్తాడు. ఆయన నేను చూసాను కనపడుతుందని. వెంటనే ఆయన మీద దుప్పటి ఇలా వేస్తే ఆ దుప్పటి తీసుకొని వస్తే ఒక నది కొట్టగానే 2 పాయలు అయిపోయాయి. అంటే ఎలీషా ఏదైతే అడిగాడో దానిని పొందుకున్నాడా లేదా? 2 అడిగాడు, 200 పొందుకున్నాడు లేదా? ఖచ్చితంగా 200 పొందుకున్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు ఖచ్చితంగా. డబుల్ ఫోల్డ్ అడిగా, డబుల్ ఫోల్డ్ ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించుకుంటావు. దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు అయితే కనుక ఖచ్చితంగా నువ్వేది ప్రార్థన చేస్తున్నావు దేవుడు నీకు అది ఇస్తా. ఇంకో విషయం, ఇప్పుడు ఏలియా శిష్యుడు ఎలీషా పొందుకున్నాడు. ఇప్పుడు ఎలీషా శిష్యుడు ఎవరు చెప్పండి? గెహజీ అని కదా. నయమాన్ వస్తాడు. నయమాన్ వచ్చినప్పుడు నయమాన్ వచ్చి నాకు స్వస్థత దయచేయమంటే వెళ్ళిపోయే మునుగుపో అంటాడు. కోపం వస్తుంది, ఆయన వెళ్ళి మునుగుతాడు, స్వస్థత వచ్చింది. గెహజీ స్వస్థత పొందుకున్న తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారం, వెండి, కొన్ని వస్తువులు, బహుమానాలు తెస్తే ఎలీషా వాటిని వైపు కూడా చూడ్డం. ఈ రోజుల్లో కనుక బంగారం, వెండి, డబ్బు వేసుకుని ఒక చర్చి ముందుకు వచ్చాయా నీకు నేను ఇస్తానంటే వద్దని ఎవడని కనపడ్డా? ఏమో నేను కూడా కాదన్నా, ఎందుకంటే చర్చిలు కావాలి కదా. అంటే మనం ఏమనుకుంటామంటే దేవుని పనికి ఉపయోగపడుతుంది అనుకుంటాం. కానీ ఆ ప్రవక్త చూశారా, ఏమవసరం వెళ్ళిపో అన్నాడు. ఇలాంటి ప్రవక్తలను ఈరోజు చూడగలమంటారు మీరు? ఇలాంటి ప్రవక్తలు ఎక్కడ వెతికినా కనపడరు. ఎందుకంటే వాళ్ళు డబ్బు మీద ఆశ పెట్టుకోలేదు, కానీ దేవుని కోసం రోషంగా తినడానికి కూడా లేదు. ఏలియాకి ప్రభువా నాకు ఆహారం లేదంటే ఒక విధవరాల దగ్గరికి వెళ్ళిపో నీకు పోషిస్తానంటాడు, వెళ్ళిపోతాడు. రొట్టె తీసుకుని తింటాడు. ఒక చోటకి వెళ్ళి కాకుల ద్వారా పంపిస్తాడు. తినడానికి లేదు, వాళ్ళకి ఇల్లు లేదు. ఈ విధంగా రోషంగా ఆ దినాల్లో ప్రవక్తలు జీవించి ప్రభు పరిచర్య చేశారు. అయితే వెళ్ళిపోతున్నాడు నయమాను. వెళ్ళిపోతుంటే గెహజీ వెళ్ళిపోయి అయ్యా ఆగండి అన్నాడు. ఇక్కడ చెబుతుంటే మనసులో ఏమనుకున్నాడు గెహజీ, పిచ్చా ఎలీషాకి ఏమన్నా చక్కగా తీసుకుంటే ఉపయోగపడుతుంది కదా, చాలా బంగారం ఉంది, ఏదో చాలా బహుమానాలు ఉన్నాయి అని తీసుకోవచ్చు కదా అనుకున్నాడు. సైలెంట్గా ఉన్నాడు. ఎలీషా లోపలికి వెళ్ళిపోయాడు. నయమాను రథం వేసుకెళ్ళిపోతుంటే మెల్లగా ఎప్పుడు దొరికిద్దా సొందని పక్కకి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటే ఆగండి అన్నాడు. వాళ్ళు దూరం చూసి ఆపారు రథం. ఏంటంటే మా ప్రవక్త కొంత బంగారం కొంత తీసుకురమ్మన్నాడు, మొత్తం వద్దంట, కొంచెం తీసుకురమ్మన్నాడు అని చెప్పి ఆయన మీద చెప్పి కొన్ని తీసుకొని ఇచ్చాడు. మూటలు తీసుకున్నాడు. ఇంకా ఎక్కువ తీసుకుంటే వద్దని కొంతమంది తీసుకొని ఇంటికి వెళ్ళి దాచిపోయి మెల్లగా వచ్చి ఏం తెలియనట్టు ఆ ఎలీషా వచ్చేసరికి బయట కూర్చున్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, గెహజీ ఏం చేసావు నువ్వు అంటే, నేనేం చేయలేదంటే భూములు ఆస్తులు సంపాదించుకుంటే ఒక సమయం మీద ఏదైతే వదిలించుకొని వెళ్ళాడో నయమాను అది నీకు నీ కుటుంబానికి తరతరాలు ఉంటుందన్నాడు. ఏం వదిలించుకున్నాడు నయమాను? కుష్ఠరోగం వదిలించుకొని వెళ్ళిపోతా ఉంటే ధనం కోసం పరిగెత్తి, దేని మీద ఆసక్తి ఉంది? దానికి డబ్బు మీద ఆసక్తి ఉంది. డబ్బు వెనక పరిగెత్తినోడు ఆ కుష్ఠు రోగాన్ని తెచ్చుకొని తరతరాలు, అతనే కాదు తన బిడ్డలు కూడా, వారసులందరూ కూడా కుష్టి వ్యాధికి బలైపోయారు. ఆసక్తి ఆయనకి దేని మీద ఉందంట? డబ్బు మీద. డబ్బును నమ్ముకున్నాడు పాడైపోతాడు.
సమస్త ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని బైబిల్ గ్రంథంలో. అంటే డబ్బు సంపాదించుకోవడం తప్పని చెప్పట్లేదు, కానీ ఆపేక్ష ఉండకూడదు. మనం ఎంతవరకు కావాలో మనం సంపాదించుకుని మనం తింటూ చక్కకుండొచ్చుకొని అత్యాసక్తితో చాలామంది పరిగెడతా ఉంటారు డబ్బు కోసం. ధనాపేక్ష, ఆపేక్ష. మన అవసరాల నిమిత్తం కష్టపడవచ్చు, తప్పులేదు, కానీ ఆపేక్షతో కనుక నువ్వు ప్రయాసపడితే రెక్కలు ధరించి ఏమైపోయిందంటే అది వెళ్ళిపోతుందని. కాబట్టి ఈ ఆసక్తి అనేది మనకి ఏలియా వల్లే కనుక ఆసక్తి మనకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఆసక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎంతవరకు ఆసక్తి ఉంది దేవుని పనుల మీద? నేను గమనిస్తున్నా ఒకటి, వాక్యం చెప్పుకుంటున్నాం కానీ ఈ వాక్యం విన్న తర్వాత ఆ మార్పు కనపట్ల. సరే, ఈ వాక్యం చెప్పారు కదా, మనం ఈ విషయాలు ఆసక్తిగా ఉండాలి. నేను చెప్పాను కదా, మరి యవనస్తులు ముందు వచ్చి చేస్తారో లేదో చూద్దాం. ఈసారి దేవుని పని పట్ల ఆసక్తి ఉందో లేదో మనం చూపించుకుంటే తెలిసేది. విన్న వాక్యం ప్రకారం ఒకటైనా కొంచెం అప్లై చేసుకోవడం ప్రయత్నం చేయండి. అప్లై చేసుకోకపోతే విన్న వాక్యం వేస్ట్. అది క్రియలు లేని విశ్వాసము మృతమంట. కాబట్టి 2 కొరింథీ 8:16 చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 16 వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 16 వచనం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. పౌలు ఎలాగైతే వారి పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడో అదే ఆసక్తిని దేవుడు ఎవరి హృదయంలో పెట్టాడంట? తీతు హృదయంలో పెట్టాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుని పని చేయడానికి ఎవరికైనా ఆసక్తి వచ్చిందనుకో, ఎందుకురా పరిగెడుతున్నావు, ఏంట్రా నీ పని అంటే, అది దేవుడు పెట్టిన ఆసక్తే. దేవుడు ఆసక్తిని ఇవ్వకపోతే మనకి రానే రాదు. కాబట్టి తీతుకు కూడా దేవుడు ఒక ఆసక్తిని అనేది ఇచ్చాడు. తర్వాత దేవుని పని అంటేనంట ఫీనెహాసుకు చాలా చాలా ఇష్టము. దేవుని పని అన్నా దేవుని పరిచర్య అన్నా ఫీనెహాసుకి చాలా ఇష్టం. అందుకే రోషంగా నిలబడ్డాడు. మీలో ఎవరైనా ఫీనెహాసులాగా దేవునికి ఇష్టడుగా ఉండాలంటే దేవుని పని పట్ల ఏముండాలి చెప్పండి? ఆసక్తి ఉంటే సరిపోదు, ఆసక్తి కలిగినట్లు మనం కూడా కొన్ని పనులు చేయాలి. తర్వాత 2వ లక్షణం గురించి ఆలోచిస్తే, దేవుని తోడు కలిగిన వాడు ఫీనెహాస్. రెండో పాయింట్ ఏంటంటే, మొదటిది ఏంటంటే దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు. రెండవది దేవుని తోడు కలిగిన వాడు ఫీనెహాస్. 1వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. దినవృత్తాంతాల గ్రంథంలో మొదటిది 9వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతంలో 9వ అధ్యాయము 20వ వచనం. బైబిల్ ఓపెన్ చేయండి. ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను, యెహోవా అతనితో కూడా ఉండెను. చాలు. యెహోవా అతనితో కూడా, ఎవరితో? ఎలియాజరుతో యెహోవా ఉన్నాడు అంటే దేవుని తోడు కలిగిన వాడు ఫీనెహాస్. 2వ పాయింట్. ఇప్పుడు ఫీనెహాస్ పక్షంగా ఎవరున్నారంట? మనుషులు ఉన్నారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారా? జనాంగం ఉన్నారా? దేవుని తోడు ఉన్న వాడికన్నా మించిన వాడు ఎవడు ఈ లోకంలో లేనే లేరు. ఫీనెహాసుకు దేవుని తోడు ఉంది. ఇప్పుడు దేవుడు తోడై ఉంటే చాలు మనకి. ఎవరున్నా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఎవరున్నా లేకపోయినా. అందుకే దేవుని తోడు మనతో ఉంటే విజయం మనకే దేవుడు ఇస్తాడు. గొలియాతును చంపడానికి దావీదు వచ్చాడు. ఇజ్రాయేల్ అందరూ వెనక్కి తిరిగి పారిపోయారు. ఒక్కడు కూడా ముందుకు రావట్లా. 40 days నుండి వెయిటింగ్ చేస్తున్నాడు, ఒక్కడు కూడా రావట్లా. ఇప్పుడు దావీదు ఒక్కడే ముందుకు వచ్చాడు. దావీదు ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? దావీదు, యుద్ధము యెహోవాదే. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యుద్ధంలో గెలవగలిగాడు, చిన్నవాడైనా. ఫీనెహాసుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన పాపాన్ని ఓర్వలేకపోయాడు. అంతే కదా, దేవుడు నీతో ఉంటే నీవు దేవుడు ఒకటే. ఆయనకి ఏది ఇష్టమో నీకు అది ఇష్టం, ఆయనకి ఏది ఇష్టం ఉండదు, అది నీకు ఇష్టం ఉండదు. అదే రీతిగా ఫీనెహాసు దేవుని తోడు కలిగిన వాడు కాబట్టే అన్నిట్లో విజయము సాధించాడు. మన గతంలో కూడా చెప్పుకున్నాము. యోసేపు గురించి కూడా చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి. దేవుడు యెహోవా తోడై ఉన్నాడని రాయబడి ఉంటుంది. 39:3 వచనం.
ఆదికాండం 39:3 యెహోవా అతనికి తోడై ఉండెను. చాలు. తర్వాత ఇంకా ఇంకా ఇంకా